మేము చూసుకుంటాం. ఏరా వ్యాపారం బాగా సాగుతోందా? ఈ ఆల్టికి ఇంకా బోని కాలేదు బాబు. అవుతుందిలే, అవుతుంది. అది సరే కానీ మొన్న యాక్సిడెంట్లో చనిపోయాడే శివరావు, అతని చెల్లెలుండేది ఇల్లేనా? ఇక్కడే ఉంటున్నారు. అయినా బాబు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నన్ను రమ్మందిలే. డబ్బులు తీసుకో. మనం మాట్లాడుకునే చోటు ఇది కాదు. రండి. గొడవ చేస్తే లాభం లేదు. సవాలేదా? అవును, నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి. నమ్మలేను. నీ మాట ఎంత మాత్రం నమ్మలేను. మా అన్నయ్యని పొట్టు పెట్టుకున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా నెమ్మదిగా నేను చెప్పేది వినండి. నా మాట నమ్మండి. All of you get up. March on. Come on. Line up. One thing at a time, must learn well. Very good rule has many counsels. Work while you work, play while you play. That is the way. ఇప్పుడు సమయం కాదు. అక్కడ చాలా మంది ఉన్నారు. గొడవ అవుతుందేమో. సరే, అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పాలి. పదండి. అనుకోని విధంగా కథ అడ్డం తిరిగింది. క్షమించమ్మా. మీ పోలీసులు ఇంత చేతగా రావాలనుకోలేదు. చేతికి చిక్కిన హంతకులు వదిలేశారు. నేను చేసిందంతా వృధా అయిపోయింది. నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదు. నాకు తెలుసమ్మా, ప్రతీకారం చెయ్యాలని నీ మనసు ఎంత తప్పించిపోతున్నదో నాకు తెలుసు. అందుకే ఆ హంతకుని చూసి నవ్వాను, ఇష్టం నటించాను. వాడు నా చెయ్యి పట్టుకుని, రామరామ, హత్యలు చేసేవాడికి ఇది ఒక లెక్క, ఎంతకైనా దిగజారుతాడు. నేను ఎంతకైనా తెగించాను. వాడిని అంతం చేయడానికి మళ్ళీ నన్నే దయచేసి ఉపయోగించండి. అప్పటి కానీ నాకు తృప్తి ఉండదు. నాకు తెలుసమ్మా, తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్నే ఉపయోగిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్య కోసం ఎన్నాళ్ళైనా అవుతాను, ఏదైనా చేస్తాను. క్లబ్కి రావాల్సిందే. అక్కడి నుంచి అంతా బీచ్ పార్టీకి వెళ్ళాలి. పోదాం. మీ నాన్నగారితో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడి. నాన్నగారితో బిజినెసేగా, ఆయన కూడా క్లబ్కి వస్తారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా అక్కడే ఉంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు. నో, క్లబ్ లో బిజినెస్ గురించి మాట్లాడటం అంత బాగోదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రాకపోతే ఇంకా మీతో మాట్లాడను. అంత కఠిన శిక్షే వద్దు, తప్పకుండా వస్తాను. సార్, అయ్యగారు పిలుస్తున్నారు. అదోలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? అవునండి, ఈ బిజినెస్ మొదలెట్టాక ఏమీ బాగోట్లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పీడకల్లా? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు, ఆ రైళ్లను ఎవరో కూలదోస్తున్నట్టు. ఐ సీ. ఇంతలోనే ఏదో ఆనకట్టను ఎవరో పేలుస్తున్నట్టు అనిపిస్తుంది. నరాల బలహీనత. ఆ పేరుస్తున్న వాళ్ళని పట్టుకోవాలనిపిస్తుందా? కరెక్ట్. మీరెలా పోల్చుకున్నారు?
ఇటువంటి కళల సంగతి మనకు బాగా తెలుసు. ఇవి ఆరోగ్యానికి ఏమంత మంచివి కావు. ఎవరైనా డాక్టర్ని చూడాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరు ఎవరిని చూడక్కర్లేదు. నేను రమారమి ఎక్స్పర్ట్ లాంటి వాడిని. ఉండండి. ఈ మాత్రలు తీసుకోండి. నరాల బలహీనత శాశ్వతంగా పోతుంది. నిద్రపోయే ముందు తీసుకోవాలా? ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇప్పుడే తీసుకుంటే మంచిది. మీ ముందే కళ్ళు వస్తే మీకే ఇబ్బంది. హోటల్కి వెళ్ళాక తప్పకుండా వేసుకుంటాను. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరగా దామోదరం క్లబ్ లో 6 నుంచి 8 దాకే ఉంటాడు. అరగంట టైం. ఏం భయం లేదు గురు. సుబ్రాజు అక్కడ పెట్టొచ్చాను, మీరు వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. భార్య దామోదరం గారు. వయసును బంధింపగ్రములుండునే ప్రకృతిని అరిగడ్డ బ్రహ్మవశమే. అబ్బా ఏమిటా ఇది? కళ సార్, కళండి. గొంతు సూరిబాబు గారిదండి, దేహం మాత్రం నాదండి. పిచ్చివాడు. పిచ్చివాడు కాదండి, కళాకారునండి. సార్ సార్ ఇక ముక్కాము లైలా మజ్నువులు ఆపవయ్యా. మీ వంటి కళాకారులు ఇలా అనడం ఏమీ బాగాలేదండి. నా కవితలు బోలుడు పనుంది, నన్ను ఆపకు. ఉన్నా వినాలి సార్. సార్ సార్ మైక్ లేదు. మైక్ ఎట్రా ఇది? ఇది చాలా పవర్ఫుల్ మైక్. నువ్వు వెళ్ళి ట్రక్ లో కూర్చో. ఇక్కడ ఏ చిన్న చప్పుడైనా అక్కడ వెంటనే టేప్ మీద రికార్డ్ అవుతుంది. అవును, ఏ చిన్న తప్పుడైనా రికార్డ్ అవుతుందా? అరే మన రమ్మితాడా? టైం లేదు, నువ్వు వెళ్ళి ట్రక్ లో కూర్చో. ఓకే ఓకే ఓకే. పికేర్. గుర్రం కాదు సార్, నేనే. అబ్బా వీడెక్కడ దొరికాడు? సార్ ఎడుతున్నారా సార్? నా మాట వినాలి సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. డ్రైవర్ నక్క కారు పోనీ. 80 లక్షల జీవరాశులు లిమిటెడ్ చేస్తాను. సార్ 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 ఎడుతున్నారా సార్? ఎల్లవయ్యా ఎల్లు. ఈలోగా మా వాళ్ళు ఆ పని కాస్త పూర్తి చేసే ఉంటారు. అరే రాజు, ఇది బాగా పనిచేస్తుంది అనుకుంటాను. నా గొంతు క్లియర్ గా వినిపిస్తుందా? బాగా పనిచేస్తుంటే సిగ్నల్ చేయి. దుమ్మగా పనిచేస్తుంది. అరే మన రమ్మితాడా, జీవ చిటుక్కు మనం వినపడుతుంది బావా. వైట్ క్లియర్. బావా కొంప మునిగింది. రామగారు వచ్చి వస్తున్నాడు. ఇప్పుడు ఎలా? ఉండు.
గురు రాజు ఇంకో 2 నిమిషాల్లో పని అయిపోతుంది, వచ్చేస్తా. వెరీ గుడ్ నోకరాజు, ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఏమైనా ముఖ్యమైన సంగతి రికార్డ్ అయితే నాకు తెలియజేయాలి. అందుకే కదా గురువు దీన్ని ఇక్కడ పెట్టింది. రేయ్ సత్రకాయ, నీకు కళ్ళు అట్టు లేవు, చెవులు ఉన్నాయి, అవసరమైతే గురువుకి ఫోన్ చేయి. ఓకే ఓకే ఓకే. రాజు, మరి ఆ బాంబుల సంగతి? దాని సంగతి నేను కనుక్కుంటాను. పదండి. ఒరేయ్, అమ్మాయి గారు ఎక్కడరా? బీచ్కి వెళ్ళారు సార్. అరే, రాధ అప్పుడే వెళ్ళిపోయిందా? బీచ్ పార్టీకి ఆలస్యం చేయనని రాధకు మాటిచ్చాను. నేను వెళ్ళొస్తాను. గురు బీచ్ పార్టీగా ఏం అదృష్టం, చల్లని గాలి, వెన్నెల రాత్రి, కెరటాలు, కేరింతలు. వెళ్ళు.